హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ముఖ్యంగా తెరలేవనున్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. సో లాస్ట్ వీకే మనకి ఏం చేశారంటే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా రీఓపెన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా అఫీషియల్గా అప్డేట్ చేస్తారు. వితిన్ 2 డేస్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని. మరి ఈరోజు మనకు పోలీస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు 100% అయితే కనిపిస్తున్నాయండి. ఓకేనా? ఇక్కడ చాలామంది నోటిఫికేషన్ వస్తుందండి, నో డౌట్ అందులో. కానీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే మాత్రము చాలామంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి నిరుద్యోగులకైతే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకుందాము. ఏజ్ పెంచకుంటే మాత్రం 2.5 లక్షలకు పైగా మంది నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఓకేనా? కేవలము 6 మంత్స్ వ్యాలిడిటీతో కూడా మరి వారు నష్టపోయే అవకాశం అయితే ఉంది చాలామంది అభ్యర్థులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా జిల్లాల వారిగా కొన్ని ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మరి వైరల్గా. సో దాని వివరాలు కూడా మనమైతే చూద్దాము. ఓకేనా? అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలు, అంతేకాకుండా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి బెస్ట్ కోర్స్ లాంచ్ చేసామండి మన యాప్లో. సో మీరు వెంటనే తీసుకోవద్దు కోర్సు, ముందుగా డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. అతి తక్కువ కాస్ట్లో మరి చాలా 20 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. జస్ట్ మీరు ఒక్కసారి డెమో క్లాసెస్ వింటే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఒక్కసారి చెక్ చేయండి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకు అన్ని వివరాలు కూడా ఈరోజైతే తెలుస్తాయి. ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ఓకేనా, ఎవరు అప్లై చేసుకోవాలి, ఓకే, ఏంటి అనే వివరాలు కూడా కంప్లీట్గా తెలుస్తాయి. కొంతమంది నెగిటివ్ మార్కులు ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం అయితే ఉండవండి నెగిటివ్ మార్క్స్, లాస్ట్ ఎప్పుడు కూడా మనకు పెట్టలేదు. ఒకవేళ మరి రిక్రూట్మెంట్ బోర్డు కనుక ప్రాసెస్ మార్చి ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ పెట్టవచ్చు. సో మన చేతిలో లేదు కదా అది. సో వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చాకే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ ప్రిలిమ్స్ లేదంట కదా, నిజమేనా అంటున్నారు. ఇవన్నీ కూడా రూమర్స్ అండి, ఇవి కూడా పట్టించుకోవద్దు. వన్స్ నోటిఫికేషన్ వచ్చాకే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నేను అనుకున్నంత వరకు మాత్రము లాస్ట్ నోటిఫికేషన్ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది మ్యాక్సిమం. అందులో చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అండి. ఓకే, సేమ్ లాస్ట్ ఇయర్ లాగే జరుగుతుంది. మరి ఇక వేకెన్సీస్ వివరాలు చూసినట్లయితే విశాఖపట్నం 187, ఈస్ట్ గోదావరి 298, రాజమండ్రి అర్బన్ 83, వెస్ట్ గోదావరి 204, కృష్ణా 150, విజయవాడ సిటీ 256, గుంటూరు అర్బన్ 80, గుంటూరు రూరల్ 300, ప్రకాశము 305, నెల్లూరు 160, చిత్తూరు 240, తిరుపతి 110, అనంతపూర్ 210, కర్నూలు వచ్చేసి 185, చిత్తూరు వచ్చేసి 240, తిరుపతి 110, అనంతపూర్ 210, కర్నూలు 285, కడప 325. ఇవి మరి 3,486 ఖాళీలకు సంబంధించి సివిల్ అండి. ఇవన్నీ కూడా సివిల్ పోస్టులు. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందండి.
సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ క్లియర్గా క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం ఇదైతే ఇవే ఉండొచ్చండి మ్యాక్సిమం. అందులో మళ్ళీ ఏపీఎస్పీ ఖాళీలను కలుపుకొని మొత్తము 6,500 వరకు అయితే ఖాళీలు ఉండబోతున్నట్లుగా మనకైతే తెలియజేశారు. అంతేకాకుండా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి జోన్ లెవెల్స్లో మనకైతే ఖాళీలు అయితే ఉంటాయండి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఎస్ఐ ఖాళీలు కనుక చూసినట్లయితే జోన్ 1లో 55, జోన్ 2లో 105, జోన్ 3లో 70, జోన్ 4లో మనకు 80 ఖాళీలు ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఒక అనఫీషియల్ న్యూస్ అండి ఇదంతా కూడా. కానీ మ్యాక్సిమం అయితే ఇదే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో రోజులు కాదు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వారు ఇక మాత్రం ఓపిక పట్టకండి. కంపల్సరిగా మీ యొక్క పుస్తకాలకి పని చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే, ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేశారు, ఇంకా ఎవరైనా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి. మన ఛానల్లో మీకు కావాల్సిన కంప్లీట్ వీడియోస్, ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా చూడండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు కోచింగ్ కావాలనుకుంటే మన ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.